మనకి మొన్న ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే ఇండియాకి ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే మనకి బ్యాటింగ్ చూసుకున్నా, బౌలింగ్ చూసుకున్నా మొత్తం కూడా పర్ఫెక్ట్గా లైనప్ మంచిగా అనిపించింది. కానీ దాని తర్వాత రిజల్ట్ చూసుకుంటే మరి ఇంగ్లాండ్ గెలవడం జరిగింది కదా. అయితే మరి ఆ ఫస్ట్ టెస్ట్లో జరిగిన షాక్ మరొక ముందే మరి సెకండ్ టెస్ట్లో కూడా ఒక బిగ్ షాక్ తగలబోతుందని చెప్పాలి. ఎందుకంటే మనకి బుమ్రా సెకండ్ టెస్ట్కి అవైలబుల్గా ఉండడు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. ఎందుకంటే మరి తెలిసిందే కదా, మొత్తం కూడా మనకి బుమ్రా 3 టెస్టులు మాత్రమే ఆడతాడు అని చెప్పేసి సిరీస్కి ముందే చెప్పారు. అయితే మరి ఈ సెకండ్ టెస్ట్కి రెస్ట్ ఇచ్చి దాని తర్వాత థర్డ్ టెస్ట్కి మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వస్తుందన్నమాట. అయితే దీని గురించి మనకి రవిశాస్త్రి కూడా మాట్లాడాడు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ టెస్ట్ కనుక ఓడిపోయారంటే తర్వాత సిరీస్ గెలవడం కష్టమైంది. మరి బుమ్రాని ఆడించాలా లేదా అనేది కొంచెం ఒకసారి ఆలోచించే డెసిషన్ తీసుకోండి అని కూడా చెప్పాడు. ఎందుకంటే సెకండ్ టెస్ట్ బుమ్రా లేకపోతే ఒకవేళ ఓడిపోయాం అనుకోండి, దాని తర్వాత 3 టెస్టులో బుమ్రా వచ్చినా సరే సిరీస్ గెలవడం కొంచెం కష్టమైంది. ఎందుకంటే వాళ్ళకల్లా చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ కూడా రాబోతున్నాడు కాబట్టి. మరి చూద్దాం, మరి బుమ్రా సెకండ్ టెస్ట్లో ఆడతాడా లేదా. ప్రజెంట్ అయితే మరి సెకండ్ టెస్ట్లో ఆడ్డు అని చెప్పేసి మనకైతే ఒక న్యూస్ వచ్చిందనమాట. చూద్దాం.